నమస్తే సార్. నమస్తే సార్. బీజేపీ ఇంకా వెనకబడింది, ఇంకా వెనకబడతానే ఉంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇంకా మరి ఈ విధంగా చూస్తే రాజీనామా చేసిన దాన్ని బట్టి చూస్తే మరి వెనక్కి పడినట్టే కొడుతుంది మరి. కానీ నేను చెయ్యడు అనుకున్నాం, కానీ చేసేలా అయిపోయింది. అనవసరంగా ఇప్పుడు బీజేపీకి మేము ఎంతో సపోర్ట్గా ఉన్నాం, అయినా ఒక్కసారిగా రాజీనామా అన్నవారు గల మాకు కూడా డల్ అయిపోయింది. ఏంది ఒకటేసారి రాజీనామా చేసి ఇవన్నీ చేసి అంటే తప్పును స్వాగతించారంటారా లేదంటారా? ఇప్పుడు చేసేది ఉంటే రాజీనామా చేసే ఉంటే అది స్టార్టింగ్ పెట్టినప్పుడే, జంతర్ మంతర్ స్టార్టింగ్ చేసినప్పుడే చేసేది ఉంటే, ఈ మధ్యలోకి వచ్చినాక చేసే టైంలో చేసి అనవసరంగా. అంటే బీజేపీ ఇవ్వమని చెప్పలేదు, ధర్మేంద్ర ప్రధాన్ గారే ఆయనే రిజైన్ చేస్తారు. దాని గురించి చెప్తారు. అదే మీరు చేసేది ఉంటే ముందు చేసేది ఉంటే, ఎందుకంటే మీ మీద గట్టిదనం బాగుంటుండే మాకు కూడా అరే మీరున్నారు అనే ధైర్యం. మరి మీరే కోల్పోతున్నప్పుడు మాకు ఎలా ఉంటుంది? అంటే గత 12 ఏళ్ళుగా చూసుకుంటే భారతదేశాన్ని పరిపాలిస్తుంది మోడీ అనే డౌట్ కూడా ఈ రోజు మొదలైంది అన్నారు. దీని గురించి ఏమన్నా? 12 సంవత్సరాల నుంచి మోడీ దీంతో పరంగా చూస్తే మోడీ పాలించింది, కానీ మరి అధికారం లేదు, ఇంకా ఇప్పటికీ కూడా ఢిల్లీలో అధికారం రావట్లేదు. మరి దీన్ని ఎట్లా అంటే ప్రతిపక్షాల వల్ల ఈ ఎంత నష్టాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మరి దారుణంగా తయారైపోయింది. మేమైతే అనుకున్నాం రాజీనామా చేయడు, ఎట్లయినా చేయడు, అయితే ఖచ్చితంగా అనుకున్నాము, కానీ చేసేలా చేసారు మొత్తానికి అయితే. కానీ అవును, ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది లీక్ అనేది. ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది, అప్పుడు వాళ్ళ చిల్లరే కొట్టి చేసారు, అంతా అయిపోయింది. కానీ చేసేది ఉంటే అదేదో రాజీనామా ముందే చేసేది ఉంటే, కానీ ఈ మధ్యలోకి వచ్చినాక చేస్తే ఇంకా ఇది చేసింది అయితే విద్యార్థుల కోసం అయితే కాదు, వాస్తవానికి అయితే కాంగ్రెస్ జనతా పార్టీ కోసమే చేసినట్టు ఉంది ఈ వారం. భయపడి కాదు, మోడీ గారు భయపడలే, కానీ ఈయన ఎందుకు చేశాడు అనేది మెయిన్ రాజీనామా. మోడీ రాజకీయ చరిత్ర ఇప్పటివరకు ఎవరిని కూడా మార్చలేదు, ఫస్ట్ టైం మార్చడం జరిగింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు ఆయన ఒక్కడే దిగితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు వాస్తవానికి అయితే. మరి నువ్వు ఆయన ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో చూసుకున్నా, ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలకు జరిగినాయి ఇలాంటివన్నీ. గుజరాత్లో మన గుజరాత్లో కూడా జరిగింది, కానీ రాజీనామా చేయకుండా ఉంటే బెటర్ అనిపించింది, కానీ రాజీనామా చేసినాక వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా అది జంతర్ మంతర్తే కాక్రోచ్ జరిగినట్టు కొడుతుంది అంతే. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ కోసం చేయలేదు, అది బీజేపీ గవర్నమెంట్ చేస్తుంటే అంటే రిజైన్ చేయమని చెప్పుకుంటే అది వేరే విషయం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ పిల్లలు తప్పు జరిగింది, సో నా తప్పు కూడా ముందు అని చెప్పేసి ఆయన అవును అదేదో గవర్నమెంట్ ఇవ్వమని చెప్పారు. సరే, అదేదో ముందే చెప్పినట్టే బాగుంటుంది మాకు. మేము ఆయనతో ఇంకా ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఉన్న చదువులు ఎట్లా ఉన్నాయంటే, అప్పుడున్న నవాబులు పరిపాలించిన వాళ్ళకి చరిత్రలో ఇవి చెప్పి ఇప్పుడు అది ఉన్నాయని మార్చాడు పాఠాలే. కానీ అనవసరంగా ఇప్పుడు రాజీనామా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. ఇంకా నేను అనుకున్నా అయితే ఏముంది, పిల్లలు ఆల్రెడీ రాజీనామా చేయమని చెప్పారు, రాజీనామా చేస్తారు. మిగతా స్టేట్ లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ లోపల లీకేజ్ లేని అడిగే తమ్ముంది స్టూడెంట్స్ ఆడ అడగనికే లేదు ఛాన్స్ నాకు తెలిసి వాళ్ళకి. ఈడొచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు స్టూడెంట్స్ ఎంతగానో ఎగిరేది కదా. అవును, ఏదైతే రిజైన్ చేయాలని చెప్పి మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఈడ ఎట్లా జరిగిందో ఢిల్లీలో, గుజరాత్ లో కూడా అట్లే జరిపియాలి. మరి చూద్దాం. మరి పంజాబ్ పంజాబ్ 3 డిమాండ్ పెట్టింది. 3 డిమాండ్ మొదటి డిమాండ్ నీట్ సంబంధించి